హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆల్రౌండర్ #90s. ఈ రోజు మనం రాజ్‌సాబ్ సెకండ్ ట్రైలర్ గురించి చెప్పబోతున్నానండి. ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ చాలా బాగుందండి. ఫస్ట్ ట్రైలర్లో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. సెకండ్ ట్రైలర్లో యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయండి అండ్ విజువల్స్ కూడా చాలా చెప్పుకోవాలంటే ఆ ముసలి ఫైట్ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అయితే ప్రభాస్ గారితో నటించిన నానమ్మ క్యారెక్టర్ యాక్టరెస్ జరీనా గారు అయితే ఉన్నారు కదండి. అయితే జరీనా గారి క్యారెక్టర్ వచ్చేసి గంగాదేవి అండి. ఫస్ట్ ట్రైలర్లో మనకి ఎమోషన్ సీన్స్ చూపిస్తారు నానమ్మ క్యారెక్టర్లో. సెకండ్ సీన్లో అయితే మహారాణిగా చూపించడం జరిగిందండి సెకండ్ ట్రైలర్లో. అయితే ఈ సీన్ చూపించడం ద్వారా నాకైతే హైలైట్ అనిపించిందండి. అయితే ఈ ట్రైలర్లో చూసుకున్నట్టయితే సంజయ్ దత్ గారిని తాత క్యారెక్టర్లో అయితే చూపించడం అయితే జరిగిందండి, ప్రభాస్ గారి తాతగారి లాగా. నాకైతే అలానే అనిపించింది ఈ ట్రైలర్ చూశాక. అయితే ముగ్గురు హీరోయిన్స్ నటించడం అయితే జరిగిందండి. ఇందులో ప్రభాస్ గారికి మరియు సంజయ్ దత్ గారికి మధ్యలో క్రాస్ ఓవర్ అయితే ఉన్నట్టు అనిపిస్తుందండి ఈ మూవీలో. అలాగే ప్రభాస్ గారిని ఒక ట్రాన్స్లో చూపించడం అయితే జరిగింది ఒక సీన్లో. అయితే ప్రభాస్ గారిని ఆ ట్రాన్స్లో తీసుకెళ్ళి ప్రభాస్ గారితో ఫైటింగ్ సీక్వెన్స్ చూపించడం అయితే జరుగుతుందండి ఆ సీన్లో. అయితే ఈ మూవీలో భూమన్ ఇరాన్ గారు ఒక డైలాగ్ అయితే ఉంటుందండి, అది చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారిని చాలా వేరియేషన్స్తో డైరెక్టర్గా చూపించడం అయితే జరుగుతుందండి ఈ మూవీలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.